ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక హరి గోవింద, పాప విమోచన గోవింద గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత విమోచన గోవింద, కష్ట నివారక గోవింద, శిష్ట పరిపాలక గోవింద గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద. వజ్రమకుటధర గోవింద, లక్ష్మీరామణీయ రాంబాబు రామణీయ పద్మావతి రామణీయ స్వకుటుంబస్య నక్షత్రామణీయ స్వకుటుంబస్య శ్రీమాన్స్య స్వకుటుంబస్య పుత్రస్య గోత్రోద్భవస్య శ్రీరామరామణీయ సౌభాగ్య ఉషారామణీయ స్వకుటుంబస్య మత్స్యకూర్మ వరాహమూర్తి శ్రీనరసింహ వామన భృగురామ వేణుగాన ప్రియ వెంకటరమణ సీతానాయక శ్రిత జన పాలక దీన జన పోషక ధర్మ పరిపాలక. జై శ్రీమన్నారాయణ. శ్రీకాంతాయ కళ్యాణదయనదయజ్ఞ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మన 16వ తారీఖు నుండి 16/12/2020 నుండి ప్రారంభమైనటువంటి ఈ ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాలు తిరిగి 14/1/2021 వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించినప్పటి నుండి ప్రారంభమైనటువంటి ధను సంక్రమణం తిరిగి మకర సంక్రమణం మకర రాశిలో ప్రవేశించేంత వరకు నిర్వహించే ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాలు వైష్ణవ దేవాలయాల్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విశేషంగా జరుపుకునేటువంటి ఉత్సవం దీన్ని. అలాగే ఈరోజు మనం ముక్కోటి ఏకాదశి ప్రవచన సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించడం జరుగుతోంది. స్వామి 4 నెలలుగా చాతుర్మాస దీక్ష తర్వాత మనకు వచ్చేటువంటి ఏకాదశిల్లో మొట్టమొదటిగా వచ్చేది ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి, శయని ఏకాదశి అని
తదుపరి వచ్చేటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి, అలాగే ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశిని 4 ఏకాదశులు చెప్పుకుంటాం. ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి దర్శనాన్ని కల్పిస్తాడు కనుక భక్త మహాశయులందరూ ఈరోజు ఉత్తర ద్వార దర్శనం నుంచి ఎవరైతే దర్శనం చేసుకుంటారో, వైష్ణవ దేవాలయానికి వెళ్ళి స్వామివారిని ఎవరైతే సేవిస్తారో వారందరికీ కూడా సర్వపాపాలు తొలగి స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందనేటువంటిది ప్రసిద్ధి. అలాగే మన కూడారోత్సవం అని చెప్పి 11వ తారీఖు నాడు కూడారయ్య అనేటువంటి విశేషమైనటువంటి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే 3వ తారీఖు నాడు కుత్తు విలక్కర్య అంటే ధనుర్మాసంలో 19వ రోజు దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. అలాగే 13/1/2021 ధనుర్మాసంలో ఆఖరి రోజు భోగి పండగ రోజున స్వామివారి యొక్క గోదారంగనాథ తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాం. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్త మహాశైలి యొక్క భక్తితో మరియు మన ఆలయ కమిటీ వారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించబడుతున్నాయి. ఈ యొక్క ధనుర్మాసం అంతా కూడా భక్తులందరూ విచ్చేసి స్వామిని దర్శించుకుని యావత్ ప్రపంచ మానవాళ్ళంతా కూడా సర్వే జనా సుఖినో భవంతో అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.